నా పేరు డి పరశురామ్ నాయక్. నేను ఆల్ ఇండియా బంజారా సేవాస్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు శివునిగుడి తాడి తాండా వీరానపేట డబుల్ బెడ్రూమ్లో ఓ తాండా ఉంది. మరి ఆ తాండల గత 40 సంవత్సరం మేమందరం నివాసం ఉండేవాళ్ళము. మరి ఆ తాండల కొంతమంది ఈ క్రిషర్ మిషన్ల దుమ్ము దృష్టి వల్ల కొంతమంది మహారాష్ట్ర మరి బొంబాయి హైదరాబాద్ వలస వెళ్ళడం జరిగింది. ఈ తాండా మొత్తం ఖాళైపోయింది. మళ్ళీ ఈ తాండాలు కొత్తగా నిర్మించుకోవాలని చెప్పి గత 5-6 ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నాము. అలాగే ఈ పక్కల మా తాండ పక్కల 2 ఎకరాల భూమి మా పెదనాన్నది పుల్సింగ్ నాయక్ అని చెప్పి అతని 2 ఎకరాల పొలం ఉంది. అప్పుడు చనిపోయినప్పుడే అతని కొడుకు తండ్రి అన్నారు, ఈ పక్కన తాండా కూడా ఈ భూమి కూడా తాండా చేసుకోవాలి మీరు పెద్దగా మనందరం ఎందుకు చాలామంది 400 మంది కుటుంబం, చాలా పెద్ద కుటుంబం మనది, చేసుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరియు ఆ రోజు మా చెల్లెళ్ళు మా వదినలు అందరూ కలిసి ఆ రోజు కూర్చున్నప్పుడు మాట విషయం జరిగింది. ఈరోజు ఆ 2 ఎకరాల భూమిని ఎవరో కొత్త వ్యక్తి, అన్యోన్య వ్యక్తి, తెలియని వ్యక్తి ఎవరో కొంతమంది వచ్చి ఈ భూమిని కబ్జా చేసి రాత్రికే కడిలు వాతి మళ్ళీ గేట్ వేసి మరి దీని అంతా రియల్ ఎస్టేట్లాగా గైరాన్ భూమిని చేస్తుండ్రు. మేము పట్ట వచ్చారు ఆపాలని మేము అనుకుంటే రాత్రికి వేసిండ్రు. మరి ఈ విషయాన్ని మేము గత పోలీస్ స్టేషన్లో రూరల్ పిఎస్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. నెల రోజుల కింద మరి ఎంఆర్ఎఫ్ తిరిగినాము, మరి మున్సిపాలిటీకి తిరిగినాము. ఏ పర్మిషన్ లేకుండా ఇట్లా ఇల్లు కొడుతుంది మేము మున్సిపాలిటీకి తిరిగినాము. నిమ్మకి నీరైనట్లు ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందించట్లేదు. మాకు గత నెల రోజుల నుంచి మా ప్రభుత్వం మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఆ వ్యక్తి కొన్న వ్యక్తి పిలిపి ఏంటంటే వారం అవుతాడు, 10 రోజులు 15 రోజులు అంటే కాలాపాలన చేయడం తప్ప ఎలాంటి మాకు నిర్ణయం జరుగుతులేదు. కాబట్టి మా భూమి మాకు ఇప్పించి మా తాండాలు ఇళ్ళను మాకు కట్టించి మా భూములు ఈ ప్రభుత్వం తొందరగా ఇప్పారని చెప్పి, మరియు పట్టా భూములు కొంతమంది గైరాన్ భూములు లమ్మడోళ్ళవి పట్టా భూములు కాలేదు, వాళ్ళకి ఇమీడియట్లీ సర్వే చేయించి వాళ్ళు కూడా పట్టా ఇప్పాలని చెప్పి ఈ ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియకొడుతున్నా. ఈరోజు మేము ఈ భూమి పక్కన టెంట్ వేసుకొని ఎందుకు కూర్చున్నామంటే మేము ఆ కడులు వీకేటప్పుడల్లా పోలీసులు వస్తుండ్రు, ఇది కేసు అవుతుంది మీరు పీకకూడదు అంటుండ్రు. మన ఎలాంటి ఆధారం లేకుండా వీడు కలిగి ఏడ్చిందని చెప్తే వాళ్ళు నిమ్మకి నేను పట్టించుకోలేదు. ఎంఆర్ఓ చుట్టూ పోయినాం, సార్ రండి సర్వే ఏడి సర్వే చేయండి, అది గైరాన్ భూమి, మా పెద్దయిన భూమి, ఇంకా పట్టా కాలేదు, దయచేసి మాకు న్యాయం చేయండి, అది తాండ కట్టుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటే వాళ్ళు నిమ్మకి నేటే ఎంఆర్ఓ పట్టుకుంటాడు. మున్సిపాలిటీకి వెళ్ళాము, కమిషన్ కంప్లైంట్ ఇచ్చినాము, కమిషన్ కలిసినాము, సరే ఎలాంటి పర్మిషన్లో ఇల్లు కడుతున్నారు సార్ అని చెప్తే అతను కూడా పట్టించుకొని ఆయన కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి. అన్ని ఇచ్చినా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అంటే గిరిజనుల మీద ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ భూమి మాది సార్, ఈ భూమి మేము హక్కుదారులము అంటే కూడా పట్టించుకోలేదు. అందుకోసం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ కడిలను తీసేసి మా భూములు మాకు ఇప్పించేసి మా తాండల మొత్తం ఇల్లు కట్టించేసి తొందరగా ఈ ప్రభుత్వం మాకు స్పందించాలని చెప్పి, లేని పక్షాన ఈరోజు మేము నిరాదరణ కూర్చున్నాము. ఇలాగే ఎన్ని రోజులు కూర్చుంటాము, చనిపోయే వరకు చచ్చే వరకు మేము ఇలా కూర్చుంటామని చెప్పి ఈ సుఖ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. నేను ఇంకోటి ముఖ్య డిమాండ్ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎన్నో పథకాల ఆలోచన చేసింది గిరిజనుల మీద. గత 6-7 నెలలు అయింది గిరిజన బంధు అన్నది, ఇంకోటి మీకు ఇల్లు 6 లక్షలు అని చెప్పింది, ఇంకోటి ఇంకో స్కీమ్ చెప్పింది, ఎలాంటి స్కీమ్ అనిపించలేదు. ఇవన్నీ తొందరగా స్పందించని చేసి ఆ గిరిజన బంధు రిలీజ్ చేయించి కొంతమంది ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు పగడబందిగా వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ అయ్యే వరకు ఈ నిరాదీక్ష ఎలా ఉంటుంది, ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఎవరైతే ఎంఆర్ఓ కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ డిపార్ట్మెంట్లో వచ్చి మాకు న్యాయం చేసే వరకు, అతన్ని ఎవడు కొన్నాడు, అతను ఏం పేపర్లు ఉన్నాయో, అతను ఏ జగ ఇట్లా కొన్నాడు, ఓ గైరాన్ భూమి ఓ గవర్నమెంట్ వ్యక్తి కొనడం ముఖ్యమా, ఆ ముందర వచ్చి మాకు చూపించి మాకు న్యాయం చేసే వరకు ఈ పోరాడతామని చెప్పి ఈ సుగమంగా మీడియా మిత్రులను తెలియజేస్తున్నాం. జై బంజారా, జై బంజారా.